మరో ఉప ఎన్నిక. రాజీనామాకు సిద్ధంగా ఉండాలని దానంకు సంకేతాలు. ఫిరాయింపుల చట్టం మేరకు అనర్హత వేటు. ముందే రిజైన్ చేసి బైపోల్లో గెలవాలని కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్. రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రాబోతున్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. స్పీకర్ నిర్ణయం కన్నా ముందే ఆయనతో రాజీనామా చేయిస్తే హుందాగా ఉంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఆయనతో ఎప్పుడు రాజీనామా చేయించాలి అనే అంశంపై ఏఐసిసి ఆరా తీస్తున్నట్టు టాక్. ఇప్పుడు రాజీనామా ఎట్లా చేస్తాడని మీరు అనుకోవచ్చు. రాజీనామా చేయకపోతే వేటు పడుతుంది. వేటు ఎట్లా పడుతుందని మీరు అనుకోవచ్చు. 100% వేటు పడుతుంది, 1000%, 1,00,000% వేటు పడుతుంది. వేటు పడడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. మొన్న ఎక్కడ ఏదో ఒక రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పోయి బీజేపీలో జాయిన్ అయితే రాష్ట్ర హైకోర్టు వేటేసింది ఆ ఎమ్మెల్యే మీద. ఇప్పుడు స్పీకర్ పరిధిలోని అంశమని కోర్టులు కూడా చూస్తూ ఊరుకోవట్లే. ఈ పర్టికులర్ విషయంలో దానం నాగేందరు ఏ రకంగా దొరికిపోయిండు టెక్నికల్గా. ఆయన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కారు గుర్తు మీద కాంగ్రెస్లోకి జంప్ అయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశాడు. అయిపోయి పార్టీ ఫిరాయించలేదు అని చెప్పడానికి ఏం లేదు. 10 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీ జంప్ అయ్యారో, కేటీఆర్ కానీ, వివేకానంద కానీ, లేకపోతే కౌశిక్ రెడ్డి కానీ, వీళ్ళెవరెవరైతే ఆ 10 మంది మీద కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్స్ మీద స్పీకర్ దగ్గర విచారణ జరుగుతున్నది. కొంత స్పీకర్ దగ్గర విషయం డిలే అయినప్పుడు వాళ్ళు వెంటనే హైకోర్టు అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 3 నెలల లోపుగా మీరు నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోవాలని మేము చెప్పము, కానీ నిర్ణయం తీసుకోవాలి. అనర్హత వేటేస్తారా, లేదు ఎవరైతే పిటిషనర్స్ బీఆర్ఎస్ వాళ్ళు కంప్లైంట్ చేశారో వాళ్ళ పిటిషన్ని తిరస్కరిస్తారా, ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని సుప్రీంకోర్టు 3 నెలల గడువు పెట్టింది. అది మొన్న సెప్టెంబర్ 30కి క్లోజ్ అయింది. స్పీకర్ అప్పటికే 4 ఎమ్మెల్యేలను విచారించిండు. ఇంకా 6 ఎమ్మెల్యేలు అందరికీ నోటీసులు ఇచ్చిండు. అందులో 4 ఎమ్మెల్యేలను విచారించిండు. దాని తర్వాత మళ్ళీ స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టులోకి పిటిషన్ వేసింది. స్పీకర్ బిజీగా ఉండడం వల్ల విచారణ చేయలేకపోయినా మాకు కొంత గడువు కావాలి, ఇంకొక 2 నెలల సమయం అని మళ్ళీ స్పీకర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు. ఈ లోపుగానే దాని తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే కంప్లైంట్స్ ఉన్నారో వాళ్ళందరూ వివేకానంద గౌడ, కౌశిక్ రెడ్డి, వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టులో కంటెంప్ట్ వేసారు స్పీకర్ కార్యాలయం స్పీకర్ మీద. ఏమని, మీరు 3 నెలల గడువు పెట్టారు, ఇంకా ఆయన నిర్ణయం తీసుకుంటలేరని. అది ఎంక్వైరీ జరుగుతున్నది సుప్రీంకోర్టులో. సో ఇన్ని హర్డిల్స్ ఉన్నాయి. సో సుప్రీంకోర్టు చాలా సీరియస్గా పరిగణిస్తున్నది. ఏదో ఒక నిర్ణయం చెప్పాలి అని చెప్పింది కాబట్టి స్పీకర్ ఏదో ఒక నిర్ణయం చెప్పాల్సి వస్తుంది కదా. ఏ నిర్ణయం చెప్తాడు? మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది ఎమ్మెల్యేలు రిప్లై ఇచ్చిర్రు, మేము పార్టీ మారలేదు అని. వాళ్ళు పార్టీ మారిర్రు, దొంగ లెక్క, మళ్ళీ వెనకాల ఎలక్షన్లు వస్తాయని చెప్పి భయపడుతున్నారు. ఒక 2 ఎమ్మెల్యేలు మాత్రం ఇంతవరకు రిప్లై ఇవ్వలే. ఎవరెవరు వాళ్ళు? దానం నాగేందర్ అండ్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఎందుకు ఇవ్వలేదు? వీళ్ళు టెక్నికల్గా ఇప్పుడు కడియం శ్రీహరి ఏమో వాళ్ళ కూతురు ఎలక్షన్ టైంలో తను సంతకం పెట్టడమో ఏదో చేసిండట, అక్కడ ఆయన బ్లాక్ అయినాడు. సో వీళ్ళు మేము పార్టీ ఫిరాయించలేదని చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. సో ఇప్పుడు ఏం చేయాలా? స్పీకర్ వాళ్ళ మీద వేటు వేసేంత వరకు వీళ్ళు ఆగుతారా? ఆగరు. ఎందుకంటే పార్టీ ఏం చేస్తుందంటే ముందుగానే మీరు రిజైన్ చేసేసేయండి అంటారు. వేటు వేసినప్పుడు ఏమవుతుంది? కొంత నెగిటివ్ని మూట కట్టుకోవాల్సి వస్తుంది, స్పీకర్ వేటేసిండని. సో ఆ వేటు వేయక ముందే వీళ్ళు ఏం చేస్తారంటే రిజైన్ చేస్తారు. సో మేము నిఖార్సు అయిన ఎమ్మెల్యేలం, మేము పార్టీ మారినాం మేము అని చెప్పి అభివృద్ధి కోసం వచ్చినామని చెప్పి వాళ్ళు రిజైన్ చేస్తారు. రిజైన్ చేసిన వెంటనే ఎలక్షన్స్ వస్తాయి. నెక్స్ట్ జరగబోయేది ఖైరతాబాద్ అండ్ కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్లో బై ఎలక్షన్ రావడానికి దాదాపు 99.999 అవకాశాలు ఉన్నాయి. ఇక మరి ఏదన్నా అద్భుతం జరిగి ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ఊకుంటలేదు కదా. కోర్టు ఏమైనా సైలెంట్గా ఉంటే ఆగిపోవచ్చు. మరి కోర్టు సైలెంట్గా ఉంటుందా? ఉండే అవకాశం లేదు నేను అనుకోవడం. సో ఇట్లా దానం నాగేందర్ ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం. అసలు ఎందుకు పోటీ చేసిండు దానం నాగేందర్? ఎంత ఘోరం అంటే ఇందులో కూడా కుమ్మక్కు రాజకీయాలు ఉన్నాయి. ఆల్ పార్టీస్ కిషన్ రెడ్డి గెలవడానికి అక్కడ వీళ్ళందరూ సహకరించారు. అది బొంతరామోహన్ అడిగిండు ఆ సికింద్రాబాద్ ఎంపీ టికెట్. ఆయన నేను పోటీ చేస్తానని డబ్బులు ఖర్చు పెట్టుకుంటా నేను అని అడిగిన ఆయనకు టికెట్ ఇవ్వకుండా వేరే పార్టీ నుంచి వచ్చిన దానం నాగేందర్కి అసలు ఇష్టమే లేదు. మొత్తం ఆ రోజు ఆయన దాదాపు 20 రోజులు వెహికల్స్ అన్ని తయారు చేయించి, ప్రచార రథాలు తయారు చేయించి ఇంట్లో పెట్టుకున్నాడు. ప్రచారానికి పోలే, 20 రోజులు అయిపోయింది అప్పటికే. ఇంకొక 10 రోజులు ఏముంది లాస్ట్ ప్రచారం. అసలు అప్పటికి ఇంకా కాంగ్రెస్ ప్రచారమే స్టార్ట్ చేయాలి.
ఓ అప్పటికి నేను పోటీ చేయనరా నాయనో, పోటీ చేయనరా నాయన అంటే బలవంతంగా పోటీ చేయించారు ఆయనతోటి. కారణం నాగేందర్ ఇవాళ రేపు పొద్దున బై ఎలక్షన్ ఫేస్ చేయాలి. మరి ఇప్పుడు ఆయనకు టికెట్ వస్తుందా రాదా మళ్ళీ అదో పెద్ద. అప్పుడు ఆమె ఆల్రెడీ రెడీ అయి కూర్చున్నది. ఎవరు? పీజేఆర్ కూతురు విజయారెడ్డి గారు. ఆమె రెడీ అయి కూర్చున్నారు నాకు కావాలి టికెట్ అని. ఆల్రెడీ ఆమె ఇప్పుడు మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బలంగా తిరగడానికి దాని వెనకాల ఖచ్చితంగా ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఇది అంశం కూడా ఉంటుంది కదా. చూడాలి ఏం జరుగుద్ది అన్నది. మొత్తానికి అది బై ఎలక్షన్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.